भारत माता की जय। भारतीय जनता देशानिकी घनता भारतीय जनता देशानिकी घनता बीजेपी जिंदाबाद नरेंद्र मोदी గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి ధర్మపురి అరవిందన్న గారి నాయకత్వం. ప్రజలందరూ కూడా ఆ కన్వర్షన్ పాలిటిక్స్ ని చూస్తున్నట్టున్నారు. ఈ కన్వర్షన్ పాలిటిక్స్ ఏందో అర్థమైతలేదు. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి, ఎవరి నుంచి ఎవరికి వచ్చినాయి, అధికారం కోసం వచ్చిందా, దేని గురించి వచ్చిందో అర్థమైతలేదు. నాకు అర్థం కాని విషయం అన్న 2014 ఎలక్షన్లలో ఒకే ఒక ప్రధాన అంశమే ఎజెండాగా, అదే అస్త్రం, అదే శస్త్రంగా, అదే హామీగా ఒకటి కేవలం జగిత్యాల పట్టణానికే మాత్రం కాదు, జగిత్యాల జిల్లాకి కూడా ప్రధాన అంశంగా ఉన్నటువంటి అంశం యావర్ రోడ్. ఆ అంశంనే ఆ వ్యక్తి ప్రధాన ఎజెండాగా పెట్టుకొని ఎలక్షన్లకు వచ్చిండు. సరే తన గెలవలేదు కావచ్చు, కానీ పార్టీ అయితే గెలిచింది కదా, రాష్ట్రంలో పార్టీ ఉంది కదా. యావర్ రోడ్ అయితే పని చేయొస్తుండే కదా, విస్తరణ చేయలేదు. 2018 అగైన్ ఎలక్షన్స్, మళ్ళీ అదే అంశం, ఒకటే అంశం యావర్ రోడ్ విస్తరణ. అప్పుడు చేస్తుండే, భారీ మెజారిటీతో గెలిచిండ్రు, 1,00,000 ఓట్లు. అంతకంటే భారీగా పార్టీ గెలిచింది రాష్ట్రంలో. అప్పుడు చేయొస్తుండే, చేయలేదు. 2020 ఎలక్షన్స్ మున్సిపల్, అప్పుడు నేను చైర్మన్గా గెలిచినాను. అదే అంశం, ఆ మనిషి చెప్పినటువంటి, ఆ నాయకులు చెప్పినటువంటి అంశం, యావర్ రోడ్ చేస్తాం, మాకు మున్సిపల్ గెలిపిస్తే యావర్ రోడ్ విస్తరణ చేస్తాం అని చెప్పిండ్రు. 2022లో ఒక మున్సిపల్ చైర్మన్గా నేను ఉండి, యావర్ రోడ్ విస్తరణ ఖచ్చితంగా జరగాలి, దీనికోసం నిధులు కేటాయించండి, టీడీఆర్ని ఇప్పించండి అని నేను స్వయంగా రిప్రజెంటేషన్ రాసుకొని వెళ్ళడం జరిగింది కేటీఆర్ దగ్గర. అప్పుడున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. దీనికి సాక్ష్యం ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ గారు ఎల్ రమణ గారు, టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్, మరి అక్కడే ఉండడం జరిగింది. మేమందరం కలిసి ఉన్నాం. అప్పుడు వీరు కూడా ఉన్నారు, ఈ నాయకులు కూడా. మరి సానుకూలంగా స్పందించారు, గోవాన్ అని చెప్పిండ్రు. ఎందుకు చేయలేకపోయినరు? ఎందుకైంది సిరిసిల్ల, ఎందుకైంది సిద్దిపేట, ఎందుకైంది ఖమ్మం, ఎందుకైంది కామారెడ్డి, ఎందుకు కాలేదు జగిత్యాల్? అదే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నప్పుడు జగిత్యాల్లో రోడ్డు విస్తరణ ఎందుకు జరగలేదు? మిగతా జిల్లాలలో ఎందుకు జరిగింది? అంటే కేవలం అప్పుడున్నటువంటి నాయకుడు లోపమే కదా. లోపమా, లేకపోతే లోపాయికారి ఒప్పందమా? సరే, మళ్ళీ 2024లో ఎలక్షన్లు వచ్చినాయి, అసెంబ్లీ ఎలక్షన్లు. మళ్ళీ అదే వాగ్దానం, మళ్ళీ అదే హామీ. గెలిచిండ్రు, పార్టీ రాలేదనుకుంటారా? కన్వర్ట్ అయిపోయినరు కదా, అయిపోయినరా కాలేదా? సరే, ఏదైతే కానివ్వండి, 2 సంవత్సరాలు అవుతుంది. ఏమాయ మరి, ఏమైంది మరి? ఎందుకు అయితలేదు రోడ్డు విస్తరణ, యావర్ రోడ్డు విస్తరణ? కావాలని చేస్తలేరా? చేయాలనుకుంటే చేయొచ్చు. మళ్ళీ ఇప్పుడు ఏదో మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయని కావాలని నాటకాలు ఆడి యావర్ రోడ్డు విస్తరణ చేయండి అని అక్కడ రిప్రజెంటేషన్లు ఇవ్వడం, ఇక్కడ రిప్రజెంటేషన్లు ఇవ్వడం, సీఎం దగ్గరికి పోయి నిధులు కేటాయించండి అనడం. ఇప్పుడు మళ్ళీ డ్రామాలు. మన సర్పంచ్ వచ్చినాయి కదా, ఇప్పుడు మున్సిపల్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఏం డ్రామా? ఈ 3 సంవత్సరాలలో నేను చేయకపోతే నేను ఎన్నికల్లో పోటీ చేయనని మాటలు. మరి ఇన్ని రోజులు ఏమాయ్? 2014 నుంచి ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు? కిబాలా ఏమైంది అసలు? కిబాలా గురించి ఏమైంది? స్వయానా మీరు వెళ్ళి అదేదో ముసలి కన్నీరు కార్చినట్టు కిబాలాలో నేను ఏదైనా సహించను, దాన్ని ఏదో బయటికి తీయండి, స్వయానా మీరే వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు జిల్లా మెజిస్ట్రేట్ గారికి. ఏమై మరి? దాని గురించి ప్రోగ్రెస్ ఏంటి? ఎవరు ఏం మాట్లాడరేంటి? దాని గురించి విచారణ ఏది, వివరణ ఏది తెలియాలి కదా ప్రజలకి. ముందు దాన్ని ముట్టండి. యావర్ రోడ్డు విస్తరణ కోసం ముందుగా దాన్ని ముడితేనే కదా వెనకాలదంతా కదిలేది, విస్తరణ జరిగేది. అసలే బయటికి వస్తలేదు, అసలు వ్యవస్థనే గూడు పుటాని ఇలా ఉంది. నాకు అర్థం కాని విషయం ఇంకొకటి, ఇక్కడ
దొంగనే వెళ్ళి దొంగల్ని పట్టుకోండి అని లెటర్ ఇచ్చిండు. నిన్న జరిగిన హాస్యం, మేము వెళ్ళినాం, ఓటర్ లిస్టులో కొంచెం గడబిడ అయింది, వేరే వార్డుల నుంచి ఇంకో వార్డులో కలిసిండ్రు, బౌండరీల నుంచి పక్క వార్డులకు పోయినరు, గ్రామాల నుంచి ఇక్కడ యాడ్ అయినరు అని మేము పట్టుకొని పోయినాం. సరే మేము ప్రతిపక్షం ఉన్నాం, పట్టుకొని పోయినాం, కలెక్టర్ గారికి మా బాధ లేదు మేము చెప్పుకున్నాం. కానీ నాకు అర్థం కాదు, దొంగలే పోయిదాం, దొంగల్ని పట్టుకోవడం రిప్రజెంటేషన్ ఇవ్వడం ఏంది? చేసిందే వాళ్ళే కావాలని వాళ్ళు కూడా పోయి రిప్రజెంటేషన్ ఇస్తారా? అంటే దీనికి సాక్ష్యం ఏంది? ప్రజలకి కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, వాళ్ళ ఎమ్మెల్యేలు పోయి రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటున్నారు, ఓటర్ లిస్టులలో గడబిడలు ఉన్నాయని. ఇంకా మేమెట్లా నమ్ముతాం చక్కగా ఉన్నాయి ఓటర్ లిస్టులు అని? రేపు పొద్దున రిజర్వేషన్లు, మరి రిజర్వేషన్ల పరిస్థితి ఏంది? ఓటర్ లిస్టులో ఎట్లుంటాయి వార్డు వైజ్ రిజర్వేషన్లు? అందుకే మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది, దయచేసి శాస్త్రీయంగా రాజకీయాలకు ఎలాంటి తావు లేకుండా వార్డుల వారీగా రిజర్వేషన్లు కేటాయించాలని కోరడం జరిగింది. మున్సిపల్ ఎలక్షన్లలో తెలిసిపోతుంది. మాట్లాడితే చెప్తున్నారు ప్రజానాయకులం, ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం వచ్చినాము, ప్రజల అభివృద్ధి కోసమే పనిచేస్తున్నామని చెప్తారు. మీరు ప్రజానాయకులు కాదు, మీకోసం పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారుల నాయకులు, మీకోసం పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారుల నాయకులు మీరు, ప్రజానాయకులు కాదు. ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. అసలు మీ స్టాండ్ ఏంటో, యావర్ రోడ్డు విస్తరణ పట్ల మీ స్టాండ్ ఏంటో చెప్పి ఈ ఎలక్షన్లు కొట్లాడండి. ఇటు వీరు రిప్రజెంటేషన్ ఇస్తారు, ఇటు వీరు డైరెక్ట్ లెజిస్లేటివ్ అయ్యి ఉండి వీరు రిప్రజెంటేషన్ ఇస్తారు. అంటే ప్రజల్ని తప్పుదారి పట్టిద్దామనా, మసిపూసి మారేడుకాయ చేద్దామనా, ఏం చేద్దామని? దయచేసి ఇవన్నీ ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ఇంకో విషయం, మన నిన్న మొన్న పేపర్లలో చదువుతూనే ఉన్న వార్తాపత్రికలలో జిల్లాలను కుదిస్తున్నారు అని ఏదో విషయం. దయచేసి మేము హెచ్చరిస్తున్నాం, కోరుకుంటున్నాం, అదేవిధంగా హెచ్చరిస్తున్నాం కూడా. జగిత్యాల జిల్లాను ముడితే మాత్రం మరో జైత్రయాత్ర మొదలవుతుంది. ఇక్కడి నుంచి మరో జైత్రయాత్ర మొదలవుతుంది. ఇక్కడ ఉన్నారు కదా నాయకులు, అలానే ఉన్నారు కదా, అదే పార్టీలో ఉన్నారు కదా, అదే పార్టీలోకి పోయినామని చెప్తున్నారు కదా, ఈ నాయకులు ఉన్నారు, మరి ఈ నాయకులు ఉన్నారు. మేము హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్, జగిత్యాల జిల్లాను ముడితే మాత్రం మీకు పుట్టగతులు ఉండరు, జగిత్యాలు ఉండనియరు. ఇది మాత్రం హెచ్చరించి చెప్తా ఉన్నాం. ప్రజలు వివేకవంతులయ్యారు, ప్రజలు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మాత్రం ఖచ్చితంగా జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి రాయికల్ మున్సిపాలిటీ కానివ్వండి, జగిత్యాల మున్సిపాలిటీ కానివ్వండి, ఖచ్చితంగా కైవసం చేసుకుంటాము. ఆ చేసుకునే దిశగా కూడా ఆల్రెడీ మేము ప్రయత్నాలు మొదలుపెట్టాము. ఎక్కడికక్కడ కూడా మా అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. మా పార్టీ క్యాడర్, మోదీ గారి కషాయ సైనికులు ఎక్కడికక్కడ కూడా తిరుగుతూనే ఉన్నారు. మేము చెప్పేది ఒకటే, మేము మాట్లాడేది ఒకటే, అభివృద్ధి నినాదం. ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు, స్వయాన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ సీఎం గారే మా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలి, ఎలక్షన్లు పెడుతున్నాం. సర్పంచ్ ఎలక్షన్లు అందుకే పెడుతున్నా అన్నారు, మున్సిపల్ ఎలక్షన్లు అందుకే అవుతున్నాయి. నిన్న పొద్దున కూడా కొన్ని న్యూస్ పేపర్లలో డైరెక్ట్ మేము చూసినాము, ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా పెట్టాలి, ఎందుకంటే 550 కోట్లు అక్కడి నుంచి రావాలంటే మేము పెట్టాల్సిందే అని వాళ్ళే ఒప్పుకున్నారు. అంటే గ్రామాల్లోనైనా పట్టణాల్లోనైనా ఎక్కడైనా అభివృద్ధి, రోడ్లైనా మోర్లైనా ఏవైనా జరుగుతున్నాయంటే అవి కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న నిధులే అని వాళ్ళు పుట్టించినట్టు ఒక మాట. మన సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి, నేను ఎక్కడున్నాను, ఎవరి కోసం తిరిగాను కదా. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చి నేను ఎక్కడున్నాను, జగిత్యాల గడ్డ మీద ఉన్నాను. జగిత్యాల గడ్డ నేను మెట్టిన గడ్డ, దీనికోసం నా పోరాటం. మున్సిపల్ చైర్మన్గా ఇక్కడ గెలిచినాను, ఉన్నాను. నన్ను గౌరవించి, నన్ను ఆశీర్వదించి బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చింది. నా వరకు, నా శక్తి కొలది నా వాళ్ళందరి సపోర్ట్తో తిరిగాను. ఒక గౌరవప్రదమైన ఓట్ బ్యాంక్ సంపాదించుకున్నాను. ఇప్పుడు ఉంటున్నాను, తిరుగుతున్నాను. అలా అని ఇక దేనివల్ల నన్ను కొట్టలేకపోతున్నారు, దేనివల్ల నన్ను ఏ విషయంలో అనలేకపోతున్నారని కావాలని ఇందాక నేను ఒక మాట మాట్లాడాను. చిల్లర రాజకీయాలు చేస్తూ ఈ మాట అనేది ముందేసిండ్రు కావాలని, అంతే తప్ప ఇందులో ఏది లేదు. నా ఇల్లు ఇక్కడే ఉంది, నేను ఉండేది ఇక్కడే, నా కుటుంబ సభ్యులు ఉండేది ఇక్కడే, నేను ఇక్కడే ఉంటాను, బాజాప్తా ఇక్కడి మనిషిని. ఏదో పనుల వల్ల వెళ్తూ వస్తూ ఉంటే మాత్రం దానికి అంత
క్రియేట్ చేసి ఏదో దానికి నాటకీయ పరిణామాన్ని యాడ్ చేసి దానికి ఒక కథ నల్లి ఉండట్లేదు అని. ఖచ్చితంగా నేను ఉండేది ఇక్కడే, నేను తిరిగేది ఇక్కడే, నా ఇల్లు ఇక్కడే, నా అభ్యర్థులు అన్ని వార్డులలో ఉంటారు. వాళ్ళ కోసం నేను గడప గడప తిరుగుతాను. అది జగిత్యాల మున్సిపాలిటీ అయినా, రాయికల్ మున్సిపాలిటీ అయినా, రేపు పొద్దున వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు అయినా సరే కాషాయ జెండా ఎగిరేయడమే లక్ష్యం. బీజేపీ వైపే ప్రజల దృష్టి ఉంది, ప్రజలు వేయడానికి రెడీ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే గెలుస్తారో సర్వేలు జరుగుతున్నాయి, మా నిర్ణయం ఏవీ లేదు. స్టేట్ పార్టీ నుంచి సర్వే జరుగుతుంది, ఎంపీ గారి నుంచి సర్వే జరుగుతుంది. ఆ సర్వేల ఆధారంగా ఎవరికైతే ఎక్కువ ప్రజాదరణ ఉందో దాన్ని బేస్ చేసుకుని టికెట్లు కూడా బీఫామ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది.